హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 21వ అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఈ అధ్యాయం వచ్చేసి వేద పదం గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. సో ఈ అధ్యాయం యొక్క మనం సారాంశం చూసాం. తర్వాత గుణదోషాలతో చేసేటువంటి కర్మలకి ఏ విధంగా అతీతంగా ఉండాలి అనేటువంటి దాన్ని మనము చూసాం. మామూలుగా వ్యక్తికి జ్ఞానం లేకపోవడం వల్ల అట్లీస్ట్ మనము భక్తిలో లేకపోయినా కానీ గుణదోషాలు లేకుండా కర్మలు చేసే విధంగా మనము చేయాలి. మామూలుగా మనం చేస్తున్నటువంటి పుణ్య పాప కర్మలన్నీ కూడా గుణదోషాల కారణంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత నవీన శాస్త్రం, నవీన విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకున్నాం. నవీన విజ్ఞాన శాస్త్రము అనేటువంటిది ఆ భగవంతుడు లేడు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేసే విధంగా లేదు. ఓకే, అందుకనే నవీన శాస్త్రము అనేటువంటిది కేవలం మనల్ని భౌతికమైనటువంటి విశ్వం యొక్క అధ్యయనం చేపిస్తుంది. కానీ ఆ భౌతిక విశ్వ అధ్యయనం కారణంగా మనం ఈ భౌతిక విశ్వానికి ఆ మూల కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర వరకు తీసుకెళ్ళట్లా. ఓకే, సో అది మనం చూసాం. కానీ నిజమైనటువంటి జ్ఞానము అని అంటే ఏదైతే మనం భౌతిక సృష్టిని చూస్తున్నామో ఆ భౌతిక సృష్టి అనేది పంచభూతాలతో చేయబడి ఉంది. బ్రహ్మలోకం నుంచి మొదలుకొని 14 లోకాల్లో ఏ లోకంలో ఉన్నటువంటి ఏ జీవి అయినా సరే పంచభూతాలలోనే భాగము. అలాంటి పంచభూతాలకి మూలము ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఇది మనము చూసాం. ఈ జ్ఞానాన్ని తెలియచేయనటువంటి భౌతిక విజ్ఞాన శాస్త్రం మనకి భగవంతుడి మీద శ్రద్ధని, భగవంతుడి మీద భక్తిని పెంపొందించేలా లేదు అని అర్థం. అందుకని అది నాస్తికత్వంతో సమానము అనేటువంటిది చూసాం. ఈ విధంగా మనము వేద పదం యొక్క అంటే వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞాలు, యాగాలు ఏదైనా సరే మనము ఎందుకు చేస్తున్నాము అని అంటే కేవలం భౌతికమైనటువంటి కారణాల మూలంగా చేస్తున్నాం. భౌతికంగా మనము ఎంతో కొంత పురోగమించడం కోసం చేస్తున్నాం. అది కాదు వేదం యొక్క లక్ష్యం. వేదం యొక్క లక్ష్యం మనల్ని స్టెప్ బై స్టెప్ కృష్ణుడి దగ్గరికి చేర్చగలిగేలా ఉండాలి. ఓకే, అది మనం చూసాం ఇప్పటి వరకు. ఈరోజు 6వ శ్లోకం నుంచి చూద్దాం. మంజులత మాతది. హరే కృష్ణ. ఏదేన నామ రూపాణి విషమాని సమేష్వపి వేదేన నామరూపాణి విషమాని సమేష్వపి ధాతుషు ధవ కల్ప్యంత ఏతేషాం స్వార్థ సిద్ధయే. ధాతుషు ఉద్ధవ కల్ప్యంత ఏతేషాం స్వార్థ సిద్ధయే. ఉద్ధవ, భౌతిక దేహములన్నీయు అవే పంచభూతముల నుండి తయారైనవే. ఆ విధముగా సమానమే అయినప్పటికీ జీవులు తమ జీవిత లక్ష్యమును సాధించలాగున వేదములు ఆ దేహములకు వివిధ నామరూపములను కల్పించినవి. భాష్యము. నామరూపాని విషయాని అను పద సమూహము వర్ణాశ్రమ పద్ధతిని సూచించును. దాని యందు మానవులు 4 వర్ణములు 4 ఆశ్రములను అనుసరించి ఉపాధులు ఏర్పాటు చేయబడెదరు. ధర్మ పరిపూర్ణతకు అంకితమైన వారు బ్రాహ్మణులని పిలువబడుదురు. రాజనీతి పూర్ణత్వమునకు అంకితమైన వారు క్షత్రియులని పిలువబడుదురు. ఆర్థిక పూర్ణత్వమునకు అంకితమైన వారు వైశ్యులని పిలువబడుదురు. ఆహారము, నిద్ర, మైథునము, నమ్మకమైన పనికి అంకితమైన వారు శూద్రులని పిలువబడుదురు. అట్టి ప్రవృత్తులు త్రిగుణములు అనగా సత్వ రజస్తమో గుణములుండి ఉత్పన్నమగును. ఏలైనా శుద్ధాత్మ లౌకికముగా బుద్ధియుతము కాని, అధికారము కొరకు అర్రులు చాచునది గాని, వ్యాపార ధోరణి కలది గాని, లేదా నీచ ప్రవృత్తిని కలది గాని కాదు. పైగా అది భగవంతుని భక్తి యోగములో సదా సంలగ్నమై ఉండునట్టిది. బద్ధజీవుని వివిధ ప్రవృత్తులను వర్ణాశ్రమ విధానములో నెలకొల్పినచో అవి నిక్కముగా దురుపయోగమే కాగలవు. ఆ విధముగా మనుజుడు ఆదర్శనీయ మానవ జీవనము నుండి పతనము చెందగలడు. బద్ధజీవులు తమ తమ వ్యక్తిగత కార్యములను సాధించుకొనుచు అదే సమయమున జీవిత చరమ లక్ష్యమైన కృష్ణ భక్తి వైపునకు పురోగమించులాగున వైదిక విధానము భగవానునిచే రచింపబడినది. జీవితము యొక్క మిథ్యాభావన దృష్ట్యా దయాపూర్వకముగు మాట్లాడుచు వైద్యుడు పతి ప్రేమించిన వానితో వ్యవహరించడులాగున వేదములు నెరిగిన వాడు భౌతిక తత్వములతో గల మిథ్యా దాదాత్యమును అనుసరించి జీవులను కార్యములలో నెలకొల్పును.
భౌతిక దేహములన్నీ ఒకే రకమైన తత్వములతో తయారు చేయబడినవై గుణరీత్యా ఏకమే అనగా సమేషు అయినప్పటికీ వివిధ స్థాయిలలో గల భౌతిక తాదాత్మ్యమును అనుసరించి మానవులను కృష్ణ భక్తి భావనలో నెలకొల్పుటకే వైదిక వర్ణాశ్రమ ధర్మ పద్ధతి రచింపబడినది. పరమగుణము సాక్షాత్తుగా భగవంతుడే కనుక ఏదైతే భగవంతుని దరిచేరునో అది కూడా గుణమే అగును. ఈ జగత్తులో సూర్యుడే తాపకారకుడు కనుక సూర్యుని చేరడి ఏ వస్తువైనను వేడికి తుట్టతుదకు అగ్నిగా మారిపోవును. అదే రీతిగా దేవదేవుని దివ్య స్వభావమును దరిచేరిన కొలది మనము సహజముగానే పరమ సత్వ గుణయుతులు అయ్యదము. వేదములకు ఈ జ్ఞానమే నిజమైన ఆధారమైనప్పటికీ లౌకిక గుణము ఆదేశింపబడుచు దోషము నిషేధింపబడినది. తద్వారా మనుజుడు క్రమముగా సత్వగుణ స్థితిని చేరుకొనగలడు. అంతటా ఆధ్యాత్మిక జ్ఞానము దృష్టిగోచరము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ సౌండ్ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. అరే మ్యూట్ లో ఉన్నారు. ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఓకే ఓకే, హరే కృష్ణ. సో భౌతిక దేహాలన్నీ కూడా పంచభూతాలతో తయారు చేయబడి ఉన్నాయి. అది ఎవరి శరీరం తీసుకున్నా కానీ పంచభూతాలతోనే తయారు చేయబడి ఉంది. అది మనుష్యుల శరీరమైనా, లేకపోతే జంతువుల శరీరమైనా, లేకపోతే ఏ వ్యక్తి శరీరమైనా సరే పంచభూతాలతోనే తయారు చేయబడి ఉన్నాయి. అంటే భౌతిక శరీర దృష్ట్యా చూస్తే తేడా ఏంటి? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో ఉన్న తేడా ఏంటి? అది శరీరమే, ఇది శరీరమే. భౌతిక శరీరం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఓకే, భౌతిక శరీరం. ఇప్పుడు మీ దగ్గర ఒక బంకమన్ను ఉందనుకోండి. ఉన్న బంకమన్నుతోటి మిమ్మల్ని 4 బొమ్మలు తయారు చేయమంటే ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క రకమైన రూపం ఇచ్చారు. ఓకే, అన్ని బంకమన్నేగా. అన్ని మళ్ళీ ముద్ద చేస్తే ఏమవుతుంది? బంకమన్నే అవుతుంది. అలానే ఒక్కొక్క రూపం అనేటువంటిది రావడం వలన మనకి వేరువేరుగా కనిపిస్తున్నాయి. అలానే పంచభూతాలతో తయారు చేయబడినవి అన్ని శరీరాలు కూడా భౌతిక తత్వాలతో గనక చూసినట్లయితే గనక ఏ తేడా లేదు. కానీ ఆ తేడాలని భగవంతుడు ఎలా సృష్టించారు అనంటే గుణ ప్రభావం కారణంగా వ్యక్తులని విభజించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. వర్ణాశ్రమ ధర్మంలో 4 వర్ణాల వాళ్ళకి చూస్తే అందరికీ ఒకే గుణ ప్రభావం ఉంటుందంటే ఉండదు. వాళ్ళ మీద ఉన్నటువంటి గుణ ప్రభావం కారణంగా ఒక్కొక్క వర్ణంకి విభజించడం అనేటువంటిది జరిగింది వ్యక్తులని. అందుకనే వర్ణము అనేటువంటిది జన్మతః వచ్చేది కాదు, గుణ ప్రభావంతో వచ్చేది. గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఓకే, సో జన్మతః భగవంతుడు మనకి ఈ వర్ణము అని చెప్పట్లేదు, గుణాల ప్రభావంగా వస్తుంది. కొంతమంది సత్వగుణంలో ఉన్నారు, కొంతమంది రజోగుణంలో ఉన్నారు, కొంతమంది తమో గుణంలో ఉన్నారు. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, రజోగుణ సత్వగుణ మిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు, రజోగుణ తమోగుణ మిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు వైశ్యులు, తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు శూద్రులు. ఈ విధంగా 4 రకాలు. వాళ్ళ వాళ్ళ గుణాల ఆధారంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు మారిపోతున్నాయి. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి వేద జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహాన్ని చూపిస్తే, రజోగుణము సత్వగుణంలో మిక్స్ అయినటువంటి వ్యక్తి ఎలా చూపిస్తున్నారు అని అంటే క్షత్రియుడిగా రాజ్యపాలన మీద, పదవుల మీద ఆకాంక్షను కలిగి ఉన్నాడు. రజోగుణం తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఐశ్వర్యాన్ని సాధించాలి, ఆర్థికంగా పురోగమించాలి అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. ఇక తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఆలోచనలన్నీ ఏమి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది దొరికితే ఆ పని చేసుకుంటూ ఉంటారు, సేవకులు లాగా. ఓకే, ఈ విధంగా వేదములు అనేటువంటివి వ్యక్తులని భౌతిక శరీరంతోనే తయారు చేయబడినప్పటికీ 4 విధాలుగా విభజించాయి. ఇదంతా మనకి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది వేదాలలో ఇవ్వబడింది. ఓకే, సో వేదాలు వివిధ నామములను
కల్పించినవి అని అంటే ఇదే అన్నమాట. భౌతిక శరీరం అంతా ఒకటే అయినా కానీ వివిధ నామాలను ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనం కర్మలు చేస్తే ఏమవుతుంది అని అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం, కృష్ణ భక్తి భావానికి రాగలము. అందుకనే ఇది ఈ విభజన. 7వ శ్లోకం. శుభాంగి మాత. దేశకాలాధిభావానాం వస్తూనాం మమ సత్తమాం దేశకాలాదిభావానాం వస్తూనాం మమ సత్తమా గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణాం గుణదోషో విధీయేతే నియమార్థం హి కర్మణాం. సాధువగు ఉద్ధవ, లౌకిక కార్యములను నియంత్రించుటకే నేను కాలము, దేశము, వస్తువులతో పాటు సకల ద్రవ్యములందు గుణదోషములను విధించి తిని. భాష్యము. ఈ శ్లోకం నందు నియమార్థం, నియంత్రణము కొరకు అను పదము ఈ శ్లోకంలో ప్రధానమైనది. బద్ధజీవుడు భౌతికేంద్రియములతో తాదాప్యము చెందియుండి దేహమునకు శీఘ్రమే సంతుష్టిని కలుగజేయు దానిని గుణమనియు, అసౌకర్యమును లేదా చెరుపును కలిగించినది దోషమనియు భావించును. అయినను ఉన్నతముగు బుద్ధిచే మనుజుడు దీర్ఘకాల లాభమును ప్రమాదమును గుర్తించగలుగును. ఉదాహరణకు ఔషధము చేదుగా ఉండవచ్చును, కాని దాని వలన కలిగే లాభమును గుర్తించి మనుజుడు రోగమును నయము చేసుకొనుటకు చేదు మందును స్వీకరించును. ఆ రోగము తక్షణమే అతి బాధాకరము కాకపోయినను అంత్యమున మరణకారకమే అయి ఉండవచ్చును. అట్లే భౌతిక జగత్తులోని వస్తువులలో కార్యములలో ఏవి ఉచితములో ఏవి అనుచితములో నిర్ధారణము చేయుచు మానవుల పాప ప్రవృత్తులను వేదం నియంత్రించును. ప్రతి మానవుడు ఆహారమును తీసుకొనవలసి ఉండును. కనుక వేదములు సత్వగుణ ఆహారమునే తెలుపుచున్నవి, కాని మాంసము, చేపలు, గ్రుడ్లు వంటి పాపమే ఆహారమును కాదు. అట్లే మానవుడు శాంతియుతము పుణ్యయుతమునైన సమాజంలోనే వసించవలనని ఉపదేశించబడినది. అతడు పాపుల సాంగత్యంలో లేదా అపరిశుభ్ర ఉత్తేజిత వాతావరణంలో వసింపరాదు. భౌతిక జగత్తు యొక్క దురుపయోగమును తెలుపుచు నియంత్రించుచు వేద జ్ఞానము బద్ధజీవుని క్రమంగా తత్వగుణ స్థితికి తీసుకొని వచ్చును. ఆ స్థితిలో అతడు భగవత్ సేవకు యోగ్యుడై దివ్య జీవన స్థితిలోనికి ప్రవేశించును. కానీ కేవల యోగ్యత అసలైన అర్హత కాబోదని తప్పక గుర్తించుకొనవలెను. కృష్ణ భక్తి లేనప్పుడు కేవలము లౌకిక పుణ్యము బద్ధజీవుని భగవద్ధామము పయనమునకు అర్హుని చేయదు. ఈ జగత్తులో అందరూ మిథ్యాహంకార గ్రస్తులై ఇందురు. వేదాదేశములకు తలొగ్గుట ద్వారా దాన్ని తప్పక నశింపజేసుకొనవలెను. కాని భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనిన వాడు సహజమగు శరణాగతి విధానముచే నేరుగా భగవంతుని సంపర్కంలోనికి వచ్చును. కనుక ఇట్టి ప్రాథమిక పద్ధతులను అనుసరించవలసిన అవసరము లేదు. వివిధ జీవుల దేహములకు వేదముల వివిధ రకములైన విలువను ఎందులకై వసిగినవో కడిచిన శ్లోకంన భగవానుడు వివరించినాడు. ఆ దేహములతో సంపర్కమును కలిగి ఉండే వస్తువుల సంబంధంలో వైదిక పద్ధతిని భగవానుడు ఇచ్చట వివరించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లౌకిక కార్యములను నియంత్రించుటకే నేను కాలము, దేశము, వస్తువులతో పాటు సకల ద్రవ్యముల యందు గుణదోషములను విధించితిని. ఎవరు పెట్టారు గుణదోషాలని? సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం మన మీద ఎందుకుంది? భగవానుడు పెట్టాడు, భగవంతుడు విధించాడు కాబట్టి. ఓకే, ఎందుకు పెట్టారట? నియంత్రణ కోసం పెట్టారు. నియంత్రణ కోసం, విచ్చలవిడితనం లేకుండా ఉండడం కోసం. నియంత్రణ అనేటువంటిది ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా, ఇప్పుడు మీరు చూస్తే శూద్రులకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ టైంలో తినొచ్చు, ఈ టైంలో తినకూడదు, ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు ఉంటాయి? నియంత్రణ కోసం. లేకపోతే ఏం చేస్తాం? ఏ పనైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసేస్తారు. ఈ నియంత్రణలు జంతువులకు ఉంటాయా? లేదు ప్రభుజీ. జంతువులకు ఉండవు. ఏ పని ఎక్కడైనా చేసేస్తాయి, ఎప్పుడైనా చేసేస్తాయి. అందుకనే కాలము, ఏ సమయంలో ఏం చెయ్యాలి, ఓకే, ఎక్కడున్నప్పుడు ఏం చేయొచ్చు, ఎక్కడున్నప్పుడు ఏం చేయకూడదు, పరిస్థితుల్ని అనుగుణంగా, మన యొక్క సామర్థ్యానికి అనుగుణంగా, మన యొక్క గుణ ప్రభావానికి అనుగుణంగా మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటివన్నీ కూడా భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది?
అలా చేయడం వల్ల, నియంత్రణ కలగడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఏదో ఒక రోజు వ్యక్తి ఆ, తన చైతన్యంలో మార్పు అనేటువంటిది వస్తుంది. ఉదాహరణకి మాంసం తినేటువంటి వ్యక్తి నియంత్రణ లేదనుకోండి, ఏమవుతుంది? రోజు తింటాడు, నిశ్చయుడిగా రోజుకు 3 సార్లు వండుకొని తింటాడు, రోజుకు 3 సార్లు వండుకొని మాంసమే తింటాడు. బ్రేక్ఫాస్ట్లో మాంసం, లంచ్లో మాంసం, డిన్నర్లో మాంసం. అలా తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, అదే అలా తినకూడదు, నియంత్రణ ఉండాలి అన్నప్పుడు వారానికి ఒక రోజు తినండి అని అంటే అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గుతుంది, తీసుకోవడం. తీసుకునేది తగ్గుతుంది. వారానికి ఒకసారి కొన్ని సంవత్సరాల పాటు తిన్నటువంటి వ్యక్తికి మధ్యలో ఒక వారం ఆపరాదు అని అంటే ఏమనిపిస్తుంది? ఏముంది, ఒక వారమేగా, ఆపేద్దాంలే, నెక్స్ట్ వారం తీసుకుందాంలే అనిపిస్తుంది. ఓకే, 2 వారాలకు ఒకసారి తీసుకో అంటే ఆ నియంత్రణ అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంటే స్లోగా ఆ అలవాట్లని మాన్పేలా చేస్తుంది. అదే నియంత్రణ లేదనుకోండి, ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ. నేను చాలా మందిని చూసా, మాంసం తినేవాళ్ళు కూడా ఆ, ఆఫీసుల్లో ఈరోజు ఎందుకు లేదు అని అంటే, ఈరోజు గురువారం, ఈరోజు శుక్రవారం, ఈరోజు శనివారం, మేము తినం అని అంటారు. పోనీలే, దేవుడు ఇది పెట్టడం వల్ల ఆ రోజు ఆగారనిపిస్తుంది మనకి. ఓకే, అంటే ఈ- కొ- జ్ఞానం అనేటువంటిది పెరిగిన తర్వాత, కొంచెం మెచ్యూరిటీ అనేటువంటిది వచ్చిన తర్వాత, కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అయినా సరే వాళ్ళు తెలుసుకుంటారు, గురువారం రోజు చేయడం, శుక్రవారం రోజు చేయడం కూడా తప్పే అని తెలుసుకుంటారు. తెలుసుకొని పూర్తిగా సత్వగుణ స్థితికి వస్తారు. సత్వగుణ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి ముక్తికి అర్హుడా? యాక్చువల్గా మనకి ముక్తి రావాలంటే మనం సత్వగుణంలోకి రావాలి, తప్పదది. కానీ సత్వగుణంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలోకి భగవంతుడు ధామానికి వెళ్ళేటువంటి అర్హత వచ్చేస్తుందా? నాకు యోగ్యత ఉందండి, నేను సత్వగుణంలో ఉన్నాను. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సత్వగుణంలోకి రావాలి కదా, ముక్తికి వెళ్ళాలి అని అంటే, నేను సత్వగుణంలోనే ఉన్నాను కాబట్టి నాకు ఎందుకు ముక్తి రాదు అని అంటే, కృష్ణ భక్తి లేకుండా ముక్తి రాదు. ఓకే, కృష్ణ ప్రేమ లేకుండా ముక్తి రాదు, కృష్ణుడి మీద విశ్వాసం లేకుండా ముక్తి రాదు. కాబట్టి నాకు యోగ్యత ఉంది, నేను సత్వగుణంలో ఉన్నాను కాబట్టి నాకు యోగ్యత ఉంది. బీటెక్ చేసిన అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఆ? అందరికీ ఉద్యోగాలు వస్తే చాలా మంది రోడ్ల మీద ఎందుకు ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు? అందరూ అనొచ్చు కదా, నేను బీటెక్ చేశాను, నువ్వు బీటెక్ చేసాను, నీకెందుకు 15 లక్షలు 20 లక్షలు ఉద్యోగం వచ్చింది, నాకెందుకు ఒక్క ఉద్యోగం రావట్లేదు అని అంటే కారణం అర్హత. అర్హత. ఇద్దరికీ అర్హత అయితే ఉంది, ఉద్యోగం చేయడానికి కావాల్సిన అర్హత ఇద్దరికీ ఉంది. కానీ ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, ఇంకో వ్యక్తికి ఉద్యోగం కూడా రాదు, ఒకవేళ వచ్చినా తక్కువ శాలరీ వస్తుంది. మరి ఇద్దరికి సేమ్ అర్హత ఉంది కదా. లక్ ప్రభు, లక్. జ్ఞానం జ్ఞానం లక్ కాదు. ఏ కృప. ఉద్యోగానికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగం చేయడానికి అవసరమైనటువంటి ఇంట్రెస్ట్, నైపుణ్యం రెండు ఉండాలి నైపుణ్యం టాలెంట్ కూడా నైపుణ్యం ఉంది. కదా. అర్థం. నైపుణ్యం నైపుణ్యం ఉండాలి అంటే, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు అక్షర సౌజన్య మాతాజీ లాగా టీచింగ్ చేయండి అని అంటే నాకు అందులో ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఫస్ట్ చెయ్యగలిగినా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎస్ ప్రభుజీ. ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చేయడం కష్టమై ఉండొచ్చు కదా నాకు. ఓకే, ఇంట్రెస్ట్ ఉండగానే సరిపోదు, చేతవ్వాలి కూడా. ఇప్పుడు చాలా మందికి ప్రభుత్వం మీరు తప్పకుండా నేను వ్యాసాసనంలో కూర్చుంటా అంటారు. మీరు ఒకసారి భాగవతం చదివారు, నేను 2 సార్లు భాగవతం చదివా, మీకంటే నాకు ఎక్కువ అర్హత ఉంది. కానీ చెప్పగలగాలి కదా. చదవడం వేరు, చెప్పడం వేరు ప్రభుజీ. Hmm. Yes. కాబట్టి ప్రతి పని కూడా అర్హత ఉంటే సరిపోదు, నాకు యోగ్యత ఉంది అని అంటే సరిపోదు. అట్లనే ముక్తిని సాధించడానికి కూడా కావాల్సినటువంటి యోగ్యత సత్వగుణం. సత్వగుణంలో ఉన్నాను కాబట్టి నాకు ముక్తి గ్యారంటీ అంటే కుదరదు. దానికి కావాల్సింది స్పెషల్ క్వాలిటీస్ కావాలి. స్పెషల్ క్వాలిటీస్ ఏంటది? కృష్ణ చైతన్యంలోకి రావాలి, కృష్ణుడి మీద ప్రేమను పొందాలి, కృష్ణ భక్తిలోకి రావాలి. అలా కాకపోతే మనము ముక్తిని సాధించలేము. ఇది నెక్స్ట్ 8వ శ్లోకం, సునీత మాతాజీ. అకృష్ణసారో దేశానాం అబ్రహ్మణ్యోషు చిర్భవేత్
కృష్ణసారో దేశానామబ్రహ్మణ్యో శుచిర్భవేత్. కృష్ణసారోప్య సౌవీరా కీకటాంస్ కీకటా సంస్కృతే రిణం. కృష్ణసారోప్య సౌవీరా కీకట సంస్కృతేరిణం. భావము: కృష్ణ జింక లేనివి, బ్రాహ్మణ భక్తి రహితములైనవి, కృష్ణ జింకలు ఉన్నప్పటికీ ఆదరణీయ జనులు లేనట్టివి, కీకటం వంటి ప్రాంతములు, శుచిత్వము, సంస్కార కర్మలు ఉపేక్షింపబడే ప్రదేశములు, మాంస భక్షకులు ప్రబలియున్న ప్రదేశములు, ఎడారి భూములు, దేశములలో అపవిత్రమైనవిగా భావింపబడినవి. భాష్యము: కృష్ణసార అను పదము మచ్చల జింకను సూచించును. గుర్వాశ్రమమున వసించినప్పుడు బ్రహ్మచారులు దాని చర్మమునే ధరింతురు. బ్రహ్మచారులు ఎన్నడును అడవిలో వేటాడరు. అది వరకే మరణించినట్టి జంతువుల చర్మమును వారు స్వీకరింతురు. యజ్ఞ నిర్వహణమును గురించి ఉపదేశమును బడేసేడి వారు మచ్చల జింక చర్మమును వస్త్రముగా వాడుకొనెదరు. అట్టి జంతురహితమైన ప్రదేశములలో యజ్ఞ నిర్వహణము సరిగ్గా జరగదు కనుక అవి అపవిత్ర ప్రదేశములు. అంతేగాక ఒకానొక దేశవాసులు కామ్యకర్మలలో అనుష్ఠానములలో నిష్ణాతులైనను భగవత్ సేవా విరోధులైనచో అట్టి ప్రదేశము కూడా అపవిత్రమైనదే అగును. బీహారు, బెంగాల్ ప్రాంతములు పూర్వం భగవద్భక్తి రహితములైనందున అపవిత్ర ప్రదేశములుగా పరిగణింపబడినవని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వివరించిరి. తదనంతరము జయదేవుని వంటి మహాఘన వైష్ణవులు ఈ ప్రాంతములలో అవతరించి వీటిని తీర్థస్థానములుగా మార్చివేసిరి. సువీరులు, ఆదరణీయులైన సాధువులు లేనటి ప్రదేశములను అసౌవీర అను పదము సూచించును. సాధారణంగా ప్రభుత్వ చట్టములను అనుసరించడి వ్యక్తి గౌరవనీయుడైన పౌరునిగా భావించబడును. అదే రీతిగా భగవన్ నియమములను ఖచ్చితంగా పాటించిన వ్యక్తి సంస్కారవంతుడు లేదా సువీరుడని భావించబడును. అటువంటి బుద్ధిమంతులు వసించుడు దేశము సౌవీర దేశము. కీకటము అనేది పదము నేటి బీహార్ రాష్ట్రమును సూచించును. పూర్వకాలము నుండి అది అనాగరిక మానవుల ప్రాంతముగా తెలియబడినది. కానీ అట్టి ప్రాంతములందైనను సాధు పురుషులు సమావేశమయ్యేది స్థానము పవిత్రమైనదిగా భావింపబడును. ఇంకొక ప్రక్క సాధారణంగా గౌరవనీయులు ఉండే స్థానమైనను పాపులు చేరినంతనే కలుషితం కాగలదు. బాహ్య శౌచము లేకపోవట, అట్లే అంతఃశౌచిత్వము నొసగడి సంస్కార కర్మలు లేకపోవటను అసంస్కృత అను పదము సూచించును. శ్రీల మధ్వాచార్యులు స్కంద పురాణము నుండి ఇట్లు తెలిపిరి: నదులు, సముద్రములు, పర్వతములు, పర్ణశాలలు, అరణ్యములు, ఆధ్యాత్మిక నగరములు లేదా సాలగ్రామములు లభించడి స్థానములకు 8 మైళ్ళ వ్యాసార్థము లోపల ధర్మయుతులు వసించవలెను. ఇతర ప్రదేశములన్నీ కీకటములనియే పరిగణింపబడును. కానీ అటువంటి ప్రదేశములందైనా నల్ల మచ్చల జింకలు ఉన్నచో పాపులు లేనంత కాలము మనుజుడు అచట నివసింపవచ్చును. ఒకవేళ పాపులు ఉన్నను పాలనాధికారము గౌరవనీయులైన అధికారుల చేతిలో ఉన్నచో మనుజుడు అచట వసింపవచ్చును. అట్లే విష్ణు భగవాను అర్చామూర్తి చక్కగా స్థాపించబడి పూజింపబడే స్థానమునందును అతడు నివసింపవచ్చును. పవిత్రత అపవిత్రతపై ఆధారపడి గుణదోష విషయములను భగవానుడు ఎచ్చట విస్తృతముగా వివరించినాడు. ఈ విధంగా పవిత్ర అపవిత్ర నివాస స్థానములు ఇచ్చట వర్ణించబడినవి. థ్యాంక్ యూ. పవిత్ర అపవిత్ర నివాస స్థానాల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో మనం ఉన్నటువంటి ప్రదేశం కూడా మన యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది, మన మీద ఉండేటువంటి గుణదోషాలను మార్చేస్తుంది. మనం కనుక ఇంతకు ముందు మనం మీకు గుర్తుంటే మనకి శ్రీకృష్ణుడు ద్వారకకి ఎంటర్ అయినప్పుడు హస్తినాపురం నుంచి ద్వారకా నగరం గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ద్వారకా నగరం ఎలా ఉంటుందని చెప్పారు? చాలా సాత్వికమైనటువంటి వాతావరణం. ఓకే, మంచిగా కొలనులు, మళ్ళీ అక్కడ హంసలు, మళ్ళీ పక్షులు, మంచిగా గాలి వీచే చెట్లు, రహదారుల మీద కూడా ఎలా శుభ్రం చేసి చల్లటి నీళ్లు చల్లి, ప్రతి ఇంటి ముందు పేడ కళ్ళాపు చల్లి, ప్రతి ఇంటి ముందు ధాన్యం పోసి, దారి పొడుగునా కూడా ధాన్యం పోసారు. ఎందుకు? దారి పొడుగునా ధాన్యం పోయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ధాన్యం మీద ఆధారపడి జీవించేటువంటి జీవులు అవి తింటాయి. అంటే మన యొక్క సూక్ష్మ ఇంద్రియాలని ప్రభావితం చేసేలా వాతావరణం ఉండాలి. అంటే ఇలాంటి ఒక వాతావరణం ఉంటే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తాం.
అలాంటి వాతావరణం లేకపోతే కృష్ణ చైతన్యంలోకి రాము. కాబట్టి పవిత్రమైనటువంటి వాతావరణంలో ఉండాలి మనం. ఇప్పుడు మనము పుణ్యస్థలాలకి వెళ్తూ ఉంటాం, తీర్థయాత్రలు ఎందుకు చేస్తాం మనం? అక్కడికి వెళ్తే భక్తి వస్తుందని. ఓకే, అక్కడికి వెళ్తే మన చైతన్యంలో మార్పు వస్తుంది అని. ఊరికేదో విహారయాత్రల కోసం ఎవరు తీర్థయాత్రలు చేయాలనుకోవద్దు. ఎవరైనా సరే విహారయాత్రల తీర్థయాత్రలు చేయాలి అని అనుకుంటే అది మూర్ఖత్వం. చాలామంది చేస్తారు. మా కిరాణా కొట్టోళ్ళు పంపించారండి, మా బట్టల కొట్టోళ్ళు పంపించారండి అని వెళ్తుంటారు. వెళ్ళి ఏం చేస్తారండి? ఉం? ఉంటారా? బిజినెస్ చేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి టూర్లు వెళ్తుంటారు. అవి విహారయాత్రలా లేకపోతే తీర్థయాత్రలా? అలాంటి వాళ్ళు చక్కగా ఏ గోవానో కొడైకెనాలో ఊటీయో వెళ్ళాలి. అంతే తప్ప బృందావనం, మధుర ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళు వెళ్తుంటారు, చార్ధామ్ యాత్రని వెళ్తుంటారు. ఎందుకు? ఏమి లాభం? ఎప్పుడైనా సరే మనము ఒక తీర్థస్థానానికి వెళ్ళాము అని అంటే మన హృదయ పవిత్రత జరగాలి, మన చైతన్యంలో మార్పు రావాలి, మనం భక్తులుగా మారాలి. అది ముఖ్య ఉద్దేశం. ఎందుకు మనం తీర్థస్థానాలకు వెళ్తే భక్తులుగా మారతాము అని అంటే అక్కడ భక్తులు ఉంటారు కాబట్టి. భక్తులు ఉన్నటువంటి ప్రదేశం పవిత్రమైనటువంటి ప్రదేశంగా మారుతుంది కాబట్టి. అలా కాకుండా కనుక మనము ఏం చేసినా కానీ, అంటే భక్తిలో పురోగమించే విధంగా కాకుండా తీర్థయాత్రలు చేసినా కానీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. అందుకని కృష్ణుడు ఇక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉత్తమమైనవి, ఎలాంటి ప్రదేశాలు పవిత్రమైనవి, ఎలాంటి ప్రదేశాలు అపవిత్రమైనవి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే అపవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్తే మనం ఇంకా అపవిత్రం అయిపోతాం, పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్తే మనం ఇంకా పవిత్రమవుతాం. అందుకని ఒకప్పుడు పుణ్యక్షేత్రాలన్నీ కూడా మీరు చూస్తే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. గంగా పరివాహక ప్రాంతం, యమునా పరివాహక ప్రాంతం. ఎక్కడుందండి బృందావనం? యమునా నది. ఎందుకంటే అక్కడికి వెళ్తే అలాంటి పవిత్రమైనటువంటి నదులు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా పవిత్రంగా మారుస్తాయి. యమునా నదిలో నీళ్లు తాగినటువంటి వ్యక్తి మన సూక్ష్మ స్థూల ఇంద్రియాలు పవిత్రం అయిపోతాయి. ఓకే, సో ఆ విధంగా కొన్ని సందర్భాలలో అపవిత్రమైనటువంటి ప్రదేశాలను కూడా పవిత్రంగా మార్చచ్చు. ఎలా? సాధువులు వెళ్తే సాధువులు కనుక అక్కడ నివసిస్తే అక్కడ అపవిత్రమైనటువంటి ప్రదేశం పవిత్రంగా మారుతుంది. మీరు ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుత ఉదాహరణ కావాలంటే, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలా ఉంది? ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో అందరూ రౌడీలు, అందరూ తమో గుణంలోనే ఉన్నవాళ్ళు. రౌడీయిజం, గూండాయిజం, హత్యా రాజకీయాలు, ప్రతిరోజు ఎంతో కొంతమంది చచ్చిపోతారు. మళ్ళీ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, మానభంగాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కానీ రౌడీలే కత్తులు పట్టుకొని తిరుగుతారు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలా ఉంది? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు. యోగి ఆదిత్యనాథ్ వచ్చారు, సాధు వచ్చాడు అక్కడికి. అభివృద్ధి చెందుతుంది కొంచెం. ఒక సాధువు రావడం వల్ల అంత అపవిత్రమైనటువంటి ప్రదేశం కూడా పవిత్రంగా మారిపోతుంది ఇప్పుడు కదా. కాబట్టి ఎక్కడ బ్రాహ్మణులు ఉంటారో అక్కడే పవిత్రమైన ప్రదేశం, ఎక్కడ బ్రాహ్మణులు లేరో అది అపవిత్రమైన ప్రదేశం. ఓకే, ఇంకోటి కృష్ణ జింకలు లేని ప్రదేశం కూడా అపవిత్రమైన ప్రదేశం అంట. యాక్చువల్గా కృష్ణ జింకలు ఎక్కడ ఉంటాయో అక్కడే బ్రాహ్మణులు ఉంటారు, సాధువులు ఉంటారు. సాధువులకి వస్త్రాలు, సాధువులు కూర్చొని చేసుకునేటువంటి యోగ సాధనకి అవసరమైనటువంటి మ్యాట్స్ ఇవన్నీ కూడా కృష్ణ జింకల చర్మాలతోనే తయారు చేయబడి ఉంటాయి. ఓకే, కృష్ణ జింకలు లేకపోతే ఆ ప్రదేశం కూడా అపవిత్రమే. అలా అని కృష్ణ జింకలు ఉన్న ప్రతి ప్రదేశం పవిత్రమేనా? అక్కడ సాధువులు ఉంటే కృష్ణ జింకలు ఉండి ఆ కృష్ణ జింకలని కాపాడేటువంటి, పోషణ చేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశం, అది కూడా సాధువులు అయి ఉంటే ఆ ప్రదేశం పవిత్రం అవుతుంది. ఒకటి కృష్ణ జింకలు లేని ప్రదేశం అయితే నిజంగా అపవిత్రమే. కృష్ణ జింకలు ఉండి కూడా ఆ కృష్ణ జింకల్ని జాగ్రత్తగా చూసుకుని వాటి పోషణ చూసుకునేటువంటి సాధువులు కనుక అక్కడ లేకపోతే అది కూడా అపవిత్రమైనటువంటి ప్రదేశంగానే భావించబడుతుంది. తర్వాత కీటకము వంటి
ప్రాంతములు, శుచిత్వ సంస్కార కర్మలు ఉపేక్షింపబడేటువంటి ప్రదేశములు, మాంసభక్షణలు ప్రబలి ఉన్నటువంటి ప్రదేశములు, ఎడారి భూములు దేశంలో అపవిత్రమైనవిగా భావించబడిన. ఎడారి భూమి అంటే శపింపబడినటువంటి ప్రదేశం. ఎందుకు? అక్కడ సరైన వర్షం ఉండదు, సరైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి ప్రదేశం ఉండదు, అక్కడ భూమి సారవంతంగా ఉండదు, శపించబడింది కాబట్టి ఆ ప్రదేశం అలా మారిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. మాంసభక్షణ ఎక్కువగా చేసేటువంటి ప్రదేశం కూడా అపవిత్రమైన ప్రదేశం. ఓకే, అంటే మాంసభక్షణ ఎక్కువగా చేసే ప్రదేశం అంటే హోటల్స్ కాదు, ఇల్లు కూడా. ఒకవేళ మాంసభక్షణ జరిగితే అది ఇల్లు కూడా అపవిత్రమే. అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో భగవంతుడు ఉంటారా? లేదు ప్రభుజీ. పవిత్రమైన భగవంతుడు అపవిత్రమైన ప్రదేశంలో ఉంటారా? ఉండరు. ఇందాక శ్లోకంలో చూస్తే మనం సూర్యుడిలో కలిసిపోవాలంటే సూర్యుడి వైపుకి నడవాలి, అంతేనా? సూర్యుడి యొక్క లక్షణం ఏంటి? బాగా వేడిగా మసిలిపోతుంటాడు కదా. మనం సూర్యుడి వైపు వెళ్ళిపోతే ఏమైపోతాం? ఆ వేడికి మనం కూడా మసైపోతాం. మసైపోతాం సూర్యుడి. అలానే భగవంతుడుని పొందాలి మనం, భగవంతుడి యొక్క లక్షణాలను కూడా పొందుతాం మనం. భగవంతుడు పవిత్రమైన వాడు, విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాడు. అలానే విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే మనము కూడా విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్తే తప్ప మనం భగవంతుడిని పొందలేం కదా. మనం కూడా నిప్పులా మారకపోతే సూర్యుడిలో కలవం. అలానే విశుద్ధ సత్వగుణంగా మారకపోతే మనం కూడా కృష్ణుడిని పొందలేం. మరి అలాంటి విశుద్ధ సత్వగుణ స్థితి లేనటువంటి ఇంట్లో మన హృదయాల్లో భగవంతుడు ఉంటాడా? ఆ ఇంట్లో భగవంతుడు ఉంటాడా? మనమే అపవిత్రంగా ఉన్నాం అనుకోండి, మనం అపవిత్రంగా ఉంటే భగవంతుడు. అందుకనే మనం యాక్చువల్గా మన శరీరాన్ని మనం ఏమంటాము అని అంటే టెంపుల్ అంటాం, మందిరం కదా. ఎందుకు? పరమాత్మ ఉంటాడు కాబట్టి మన శరీరంలో, మన హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి భగవంతుడు ఉండే ప్లేస్ ఏమవుతుందండి? మందిరం. మందిరంలో ఎంత పవిత్రంగా ఉంచుతాం మనం? మందిరాలను ఎంత పవిత్రంగా ఉంచుతాం? మందిరాలను అపవిత్రంగా ఉంచుతామా? ఏమైనా జంతువులు చంపేసి తీసుకొచ్చి పడేస్తామా మందిరాల్లో? కానీ మనం చచ్చిన జంతువులను లోపల వేస్తున్నాం కదా. మనము చచ్చిన జంతువులను లోపల వేసినప్పుడు మరి ఇంకెక్కడ కృష్ణుడు ఉంటాడు లోపల? అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు ఎంత భక్తి చేసినా మాంసభక్షణ కనుక ఆపకపోతే భగవంతుడి దగ్గరికి చేరలేదు. ఓకే, మాంసభక్షణ ఆపకుండా మనం భగవంతుడిని పొందలేము, భగవద్భక్తి రాదు మనకి. మనం ఎంత అనుకున్నా మనకు భగవద్భక్తి రాదు. అందుకనే ఎవరికైనా కొద్దిపాటి అలవాట్లు ఇంకా ఉంటే, చాలా వరకు మారిపోయారు అందరూ, ఆల్మోస్ట్ అందరూ ఆపేశారు. కానీ ఎవరైనా సరే ఇంకా కృష్ణుడి పట్ల గౌరవం, కృష్ణుడి పొందాలి అనేటువంటి కోరిక, కృష్ణుడి పట్ల ప్రేమ, కృష్ణుడి యొక్క రక్షణ కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఆ కొద్దిపాటి అలవాటును కూడా మానేయడం అనేటువంటి మంచిది. లేకపోతే కృష్ణుడు మన వైపు కృష్ణుడి వైపు చూడడానికి లక్షల కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ అలవాట్లన్నీ మార్చుకొని. ఏ అలవాటు మార్చుకొని మన వైపు కృష్ణుడు చూస్తాడా? ఇప్పుడు నేను సహాయం చేయాలి, నేను ఎవరికైనా సహాయం చేయాలి అని అంటే సహాయం తీసుకోవడానికి లక్షల మంది ఉన్నారు. ఎవరికి నేను సహాయం చేయాలని నేను ఎంచుకోవాలా, లేకపోతే మీరు ఎంచుకుంటారా? సహాయం చేసేవాడు ఎంచుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాను నేను 4-5 సహాయం చేయగలను, కానీ నా ముందు 40 మంది నిలబడి ఉన్నారు. ఎవరికి సహాయం చేయగలను? ఎవరికి అర్హత ఉందో చూసి సహాయం చేయగలను. ఎవరు వినయంగా ఉన్నారు, ఎవరు విధేయంగా ఉన్నారు, ఎవరికి సహాయం చేస్తే నా సహాయం వృధా పోదు, ఎవరు సహాయం తీసుకోవడానికి అర్హులు చూసి చేస్తాం. అందులో కూడా బెస్ట్ ఎవరు 4 అని చూస్తాం. ఓకే, చాలామంది 40 మందిలో కనీసంగా 20-30 మంది క్వాలిఫికేషన్ ఉన్నా ఈ 20-30 మందిలో ఎవరు ఆ 4 అని చూస్తాం, బెస్ట్ ఎవరో చూస్తాం. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఉద్యోగాలు ఇవ్వాలి, నా దగ్గర ఒకటే పొజిషన్ ఉంది. ఓకే, ఉద్యోగం ఇవ్వడానికి 40 మంది అప్లికేషన్లు పెట్టారు. ఎవరికి ఇస్తాను? ఎవరికి నైపుణ్యం ఉంటుందో ఎవరికి నైపుణ్యం ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు,
మరి నైపుణ్యం ఉన్న 10 మందిలో ఒకళ్ళనే సెలెక్ట్ చేయాలి. ఎవరికి సెలెక్ట్ చేస్తారు? అందులో ది బెస్ట్ ఎవరు ఎంచుకోవాలి. విధేయత ఉంటారు. ఆ బెస్ట్ దేని ప్రకారం చూస్తాము? ఈ మనిషికి ఉద్యోగం ఇస్తే ఈ బిహేవియర్ మనిషి నా అదే. నాకు కట్టుబడి ఉంటాడు. ఈ రోజు జాబ్ ఇస్తే రేపు వదిలేసిపోడు. ఓకే. రెండోది ఇచ్చిన పని శ్రద్ధతో చేస్తాడు. మూడోది వినయ విధేయతలను కలిగి ఉన్నాడు. అంటే యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్. టాలెంట్ ఉంటే సరిపోదు, యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఓకే. చాలా మంది టాలెంట్లు ఉన్నాయి, కానీ వాడికి ఏదైనా పని చెప్తే చేస్తలేవా, రేపు చేస్తలే, ఎల్లుండి చేస్తలే అని అంటాడు పని ఎస్ చెప్తే. ప్రభు వస్తున్నాం ఇప్పుడు. కానీ టాలెంట్ చాలా ఉంటది. కానీ అలాంటి వ్యక్తి ఇంటర్వ్యూకి వచ్చాడు అనుకోండి, సెలెక్ట్ చేస్తామా? చెయ్యాలి. తనకంటే బిహేవియర్ కూడా కొంచెం టాలెంట్ తక్కువ ఉన్న వాడినే తీసుకుంటాం. ఎందుకంటే టాలెంట్ తక్కువ ఉన్నా కనీసంగా చెప్పిన మాట వింటాడు, మన అడుగుజాడల్లో ఉంటాడు. మనం మన మన ఆ, అంటే 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 ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కృష్ణుడు ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి రక్షణ ఇవ్వాలి అని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? కృష్ణుడు ఆయనకి ఎవరి వినయం బిహేవియర్ కూడా చూస్తాడు. బిహేవియర్ కూడా చూస్తారు. అన్నీ చూస్తారు. ఓకే. మిమ్మల్ని ఏదో ఆదరించేశారనుకోండి కృష్ణుడు, మళ్ళీ రేపొద్దున పోయి మళ్ళీ బార్లోనో బీర్లోనో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? భవిష్యత్తులో నువ్వు ఏం చేస్తావో కూడా ఆలోచించే ఇస్తాడు నీకు. అవును. ఓకే. కాబట్టి ఈ రోజు నేను శుభ్రంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను కదా అని చెప్పేసి నాకు వచ్చేస్తాయని అనుకోరు. కాబట్టి ముందు మన పరిసరాలు, మన శరీరం, మన ఇల్లు, మనము శుద్ధంగా ఉండాలి. అందుకని మనం రోజుకి కనీసం 2 సార్లు స్నానం చేయాలి. ఓకే. శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, హృదయ పవిత్రత కూడా ఉండాలి, చైతన్య పవిత్రత కూడా ఉండాలి, చైతన్యంలో పవిత్రత కూడా ఉండాలి, ఇంట్లో కూడా పవిత్రత ఉండాలి. ఇల్లుని దేవాలయంలో మార్చాలి, శరీరాన్ని దేవాలయంలో మార్చాలి. అందుకనే కదా మనం 12 చోట్ల నామాలు పెట్టుకుంటాం కదా. ఎందుకు? శరీరం దేవాలయం కాబట్టి అలంకరిస్తాం, దేవాలయాన్ని అలంకరిస్తాం. అలా అలంకరించినటువంటి శరీరంలో భగవంతుడు ఉంటారు. ఉండరు. కాబట్టి శరీర అలంకరణ అనేటువంటిది నేను నా శరీరానికి పెట్టుకుంటున్న తిలకం అని భావించకూడదు, భగవంతుడి దేవాలయానికి పెడుతున్నటువంటి అలంకరణ. ఓకే. ఎప్పుడైతే ఆ చైతన్యంలోకి మారుతామో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలామంది సిగ్గుపడతారు, చాలామంది వద్దనుకుంటారు. ఎందుకంటే ఇంకా మనం భౌతిక చైతన్యంలోనే ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం ఇది నా శరీరం కాదు, ఇది భగవంతుడి శరీరం, భగవంతుడికి ఆలయం అని ఎప్పుడు భావిస్తామో అప్పుడు మనకి అలాంటి భావంలోకి మనం వెళ్ళాం. కాబట్టి పవిత్రంగా ఉంచడము ప్రదేశము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దానికి మనకి ఇప్పుడు అపవిత్రమైనటువంటి ప్రదేశాలన్నింటినీ ఎలిమినేట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఏం చేయాలో పవిత్రంగా ఉంచడానికి అనేటువంటిది అర్థమైపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ 9వ శ్లోకం. మంగతాయర్ మదర్. కర్మణ్యో గుణవాన్ కాలో ద్రవ్యతః స్వత ఏవ వా. 9వ శ్లోకమే కదా ప్రభుజీ. ఆ, కర్మణ్యో గుణవాన్ కాలో ద్రవ్యతః స్వత ఏవ వా. యతో నివర్తతే కర్మ సదోషో కర్మకః స్మృతః. యతో నివర్తతే కర్మ సదోషో కర్మక స్మృతః. హరే కృష్ణ. స్వభావంచే గాని లేదా తగిన ద్రవ్యములు సంప్రాప్తమవుతు చేత గాని ఏ సమయము జిత్ధర్మ నిర్వహణకు యుక్తముగా నుండునో ఆ సమయము పవిత్రమైనదిగా గుణము భావించబడును. ఏ సమయము విద్యుక్త ధర్మ నిర్వహణను ఆటంకపరచునో అది అపవిత్రమైనదిగా దోషము పరిగణించబడును. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. పవిత్రత అపవిత్రత ప్రదేశములను గురించి చర్చించిన తరువాత భగవానుడు ఇప్పుడు కాలము యొక్క వివిధ గుణములను చర్చించుతున్నాడు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయమునకు కొన్ని గంటల ముందు సమయము, అంటే కొన్ని ప్రత్యేక సమయములు ఆధ్యాత్మిక పురోగతికి సర్వదా మంగళకరమై ఉండును. ఇతర సమయములు స్వయముగా మంగళమయములు కాకపోయినను జీవిత కార్యమును సుగమం గావించేటి భౌతిక సంపన్నత్వం పొందడం ద్వారా మంగళకరమగును. విధి నిర్వహణకు అవరోధము కలిగించేటి
రాజకీయ సాంఘిక ఆర్థిక ఉత్పాతములు అశుభ సమయములుగా భావించబడును. అట్టే పురుడు కాగానే లేదా ఋతుకాలంలో స్త్రీ అపవిత్రమైనదిగా తలచబడును. సాధారణ ధర్మకార్యములను ఆమె అట్టి సమయములలో నిర్వహింపజాలదు. కనుక అది అమంగళములు అపవిత్రములు అయి ఉన్నవి. భగవత్కరుణను కలిసిన క్షణమే అన్ని కాలములలో పరమ మంగళకరమైన సమయమని స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వివరించిరి. ఇంద్రియ భోగమునకు వసుడై భగవద్భక్తిని విస్మరించినచో మనుడు అత్యంత అమంగళకరమైన సమయములలో జీవించుచున్నవాడే అగును. కనుక దేవదేవుని సాంగత్యమును లేదా విశుద్ధ భక్తుల సాంగత్యమును పొందిన క్షణమే పరమ మంగళకర సమయము కాగా అట్టి సాంగత్యమును కోల్పోయిన క్షణము అత్యంత అశుభకరమైనది. వీరు మాటలలో జీవన పరిపూర్ణమైనగా కేవలము భక్తి భావనయే దాని ద్వారా మనుజుడు పక్కులు తిరగడములు చేయగలిగడి దేశకాల ద్వంద్వములను పొందాటగలుగును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఏది అమంగళకరమైన సమయము, ఏది మంగళకరమైనటువంటి సమయము, ఏది అమంగళకరమైనటువంటి ప్రదేశము, ఏది మంగళకరమైనటువంటి ప్రదేశము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్రదేశం అయితే భక్తి పురోగమిస్తుందో అది మంగళకరమైనటువంటి ప్రదేశం. ఏ ప్రదేశంలో ఉంటే మనం భక్తిలో పురోగమించమో అది అమంగళకరమైనటువంటి ప్రదేశం. సమయమైనా అంతే. ఎలాంటి సమయంలో మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలమో ఆ సమయం మంగళకరమైనటువంటి సమయం. ఏ సమయంలో మనము భక్తిలో పురోగమించలేము, అంటే కృష్ణుని గుర్తు తెచ్చుకోలేమో ఆ సమయం అమంగళకరమైనటువంటి సమయం. మనం అందరం కూడా మన ఇళ్లలో అనేక రకమైనటువంటి ధర్మకార్యాలు చేస్తూ ఉంటాం. అలాంటి ధర్మకార్యాలు చేయడానికి మనం ముహూర్తం చూసుకుంటామా లేదా? మంచి రోజు, మంచి తిథి, సమయం. ఎవరైనా చివరికి ఉద్యోగం వస్తే ఉద్యోగంలో జాయిన్ అవడానికి కూడా ఈ రోజు మంచి రోజా కాదా చూసుకుని వెళ్తాం. అవునా కదా? ఈ రోజు ప్రయాణం చేయొచ్చా లేదా, తుమ్మితే వెళ్ళకూడదు, దగ్గితే వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ ఇన్ని రకాల శకునాలు ఎందుకు చూసుకుంటున్నాము అని అంటే ఇవన్నీ మంగళకరమైనవి కాదు. మంగళకరమైనటువంటి కాని శకునాలు ఉన్నటువంటి సమయంలో ఏ పని చేయడానికి మనం ఇష్టపడం. అలాంటప్పుడు మరి ఏ సమయాన్ని మంగళకరము, ఏ సమయాన్ని అమంగళకరము అని మనం అనుకోవాలి అని అంటే, ఏ సమయంలో మీకు భగవంతుడు గుర్తురాడో ఆ సమయం అమంగళకరమైనదే. మీరు తిథుల ప్రకారంగా, నక్షత్రాల ప్రకారంగా, పంచాంగం ప్రకారంగా ఒక మంచి రోజు అని చూసుకొని ఆ రోజు మీరు చేయాలి అనుకున్నటువంటి ధర్మకార్యాలు చేసినా కానీ ఆ రోజు మీకు కృష్ణుని గుర్తొచ్చుకునే లాంటి పరిస్థితి లేకపోతే ఆ రోజు కూడా మంగళకరమే కదా. మన పంచాంగం ప్రకారంగా చూసినటువంటి తిథులు కూడా అమంగళమే. ఎందుకు? కృష్ణుని తలుచుకోపోతే అది అమంగళకరము. కృష్ణుడు గుర్తురాని సమయం అమంగళకరం. అందుకని మనం ఏం చేయాలండి? తిథులు చూడవసరం లేదు, నక్షత్రాలు చూడవసరం లేదు, ఏమీ చూడవసరం లేదు. ఒక కృష్ణుడి ఫోటో పెట్టుకొని చేయండి ఏ పని చేసినా. అది మంగళకరం. అది మంగళకరమైనటువంటి సమయం. అంటే కృష్ణుడి సన్నిధిలో అంతా మంగళకరమే. అమంగళకరమైనటువంటి సమయం అనేదే ఉండదు కృష్ణుడి సన్నిధిలో. అమంగళకరమైనటువంటి ప్రదేశమే ఉండదు కృష్ణుడి సన్నిధిలో. కాబట్టి పెళ్ళిళ్ళల్లో, పేరెంటాల్లో కనీసం ఒక కృష్ణుడి బొమ్మన పెట్టాలి. అప్పుడప్పుడు అటు ఇటు చూస్తుంటే కృష్ణుడు కనిపించాలి మనకి కళ్ళకి కదా. ఒకప్పుడైతే గోపికలలా కృష్ణుళ్ళ వేషాలు వేసుకొని పెట్టుకుంటారు చూసారా, గోపి డాట్స్ పెట్టుకుని. ఇక్కడ డాట్స్ పెట్టుకుంటారు చిన్నప్పుడు. ఎందుకు? వాళ్ళని చూస్తే కృష్ణుడు గుర్తొస్తాడని. చిన్నప్పుడు స్కూల్స్ లో వేసేవాళ్ళు ప్రభుజీ. గోపిని చూస్తే కృష్ణుడు గుర్తొస్తాడా రాడా? సో అలాంటి అలంకరణలు మనమే చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎలా అంటే అలంకరణలు చేసుకుంటున్నాం బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మరి. సో ఇప్పుడు మనం చేసుకునే అలంకరణ చూస్తే కృష్ణుడు గుర్తొస్తాడా, లేకపోతే తమో గుణంలోకి వెళ్తామా? తమో గుణంలోకి వెళ్తాం. ఒక్కొక్కరు చూస్తుంటే
వాళ్ళ ముస్తాబులు వాళ్ళ మేకప్లు వికారం వస్తుంది కూడా. మీకు కారం ప్రభుజీ వస్తుంది. ఈ జనరేషన్ ప్రభుజీ వాళ్ళకి ఇంకేదో ఆకారం వస్తుంది. బృందావనం వెళ్ళినప్పుడు మంచిగా పెళ్లి అలంకరణ కూతురు చేసుకున్నాం కనిపించదు ప్రభుజీ, ప్రభుజీ, ఆ మేకప్ రాధారాణి లాగా. కనిపిస్తుంది. పెళ్లి కూతురు కనరాదు, మేకప్ కనిపిస్తుంది. కనీసం పెళ్లి కూతురు మధ్యలో కన్నా రాధారాణి డ్రెస్ వేయండి కదా. అప్పుడు బృందావనం అనుభూతి పొందాం ప్రభుజీ, ఎప్పుడు బృందావనంలో అనుభూతి పొందాం బృందావనంలో ఆ, అందరం వేయించుకొని. ఆ. సో మనం ఎలా అంటే అసలు ఎందుకు మనకి బృందావనంలో ఉన్నప్పుడు మనకి భౌతికమైనటువంటి ఆలోచనే రాలేదు. 7 రోజులు ఉన్నాము, 8 రోజులు ఉన్నాము, మనకు వచ్చింది మొత్తం శుద్ధ ఒక భక్తుల క్షణమైన సాంగత్యం మనం ప్రభుజీ, భౌతిక. ఎందుకు నా ప్రదేశం ఇంట్లో అన్నారు. వాళ్ళతో మాట్లాడటానికి శుద్ధ కూడా భక్తుల తీయట్లేదు ప్రభుజీ. సాంగత్యము ఇంట్లో వాళ్ళతో పవిత్రమైన మాట్లాడడానికి కూడా తీరికలేదు. ఎవరైనా ఫోన్ చేస్తే తర్వాత చేయి. ఆ మీకేం పని లేదా, మమ్మల్ని వదిలిపెట్టరా ఈ 7 రోజులైనా అని అన్నారా ఆ? ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే. అంటే ఏంటి, అక్కడ వాతావరణం మనకి భక్తికి సహకరిస్తుంది, మనం భక్తిలో పురోగమించడానికి సహాయపడుతుంది. అలాంటి వాతావరణం మంగళకరమైనటువంటి వాతావరణం. అందుకనే కృష్ణుణ్ణి తలుచుకోకుండా మనం ఏ పని చేసినా మంగళకరమే. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. అపవిత్రమైనటువంటివన్నీ కూడా దోషముగా, పవిత్రమైనటువంటి కూడా గుణముగా పరిగణించబడుతుంది. ఓకే, నెక్స్ట్. సో కృష్ణ భక్తి భావనలో ఏ పని చేసినా కానీ దేశ కాల పరిస్థితులకి, ప్రకృతి పరిస్థితులకి వలన కలిగేటువంటి అమంగళమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దూరం చేయొచ్చు. ఓకే, కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా కృష్ణ భక్తి భావనలో చేస్తే ఈ సమయం మంచిదా, ఈ సమయం మంచిది కాదా, ఈ ప్రదేశం మంచిదా, ఈ ప్రదేశం మంచిది కాదా అనేది అంత సంబంధం లేదు. ఎప్పుడైనా చేయొచ్చు. మంగళవారం కూడా హెయిర్ కట్ చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది మంగళవారం జాబుల్లో జాయిన్ అవ్వరు కదండి. కొంతమందికి ఉంటది ప్రభుజీ, కానీ నాకు ఫస్ట్ నుంచి మంగళవారమే ఇష్టం. చాలా మంది ఎందుకో మంగళవారం లేదా పలానా డబ్బులు ఒక్కొక్క వారం ఇవ్వరు, ఒక్కొక్క పని చేయరని ఉంటుంది. డబ్బులు కూడా ఇవ్వరు కదా ప్రభుజీ. శుక్రవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకపోవడం, అవసరమైనా కూడా ఇవ్వరు. అవన్నీ ఎందుకునో. సో కృష్ణుడు మన హృదయంలో ఉంటే శుక్రవారం అయినా డబ్బులు ఇవ్వచ్చు. ఓకే, లక్ష్మీదేవి కృష్ణుడు వదిలి ఎక్కడికి వెళ్ళదు, కృష్ణుడు ఉన్న దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి కృష్ణుడు హృదయంలో పెట్టుకుని శుక్రవారం డబ్బులు ఇస్తే లక్ష్మీదేవి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అదే బుధవారం ఇస్తే మీ దగ్గరికి రాదు. కృష్ణుడు హృదయంలో లేకుండా బుధవారం ఇస్తే పోయినట్టే, ఇంకా మళ్ళీ వచ్చేది లేదు. అదే కృష్ణుని హృదయంలో పెట్టుకుని శుక్రవారం ఇచ్చారనుకోండి, శుక్రవారం ఇచ్చినా ఏ వారం ఇచ్చినా తిరిగి మళ్ళీ అది మీ దగ్గరికి వస్తుంది. ప్రభుజీ పెట్టుకున్నదే కదా ప్రభుజీ, అట్లేం ఉండదు కదా. లేదు, నిజమే నిజమే నిజమే. మన హృదయంలో కృష్ణుడు ఉన్నప్పుడు డబ్బులు అది ఎక్కడికి ఓకే పోవు. ప్రభుజీ. నాకు ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు గొడవ అయ్యేది, వాళ్ళు మా డాడీ వాళ్ళు ఇవ్వద్దంటే నేను శుక్రవారం నాకు ఆ సెంటిమెంట్స్ ఏం లేవని ఇచ్చేస్తాను. కొంతమంది ఉంటారులేండి. ఓకే మాతాజీస్, 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 10వ శ్లోకం నుంచి రేపు చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ ప్రభుజీ.